హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మీరాలాం ఈద్గా, మక్కా మసీద్ దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ని మళ్లించారు. హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మీరాలాం ఈద్గా, మక్కా మసీద్ దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మీరాలాం ఈద్గా, మక్కా మసీద్ దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మీరాలాం ఈద్గా, మక్కా మసీద్ దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ని మళ్లించారు. హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గాలు మసీదులు కిక్కిరిసిపోయాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మీరాలాం ఈద్గా, మక్కా మసీద్ దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ ఏంటి? ఉదయం 8 గంటల నుంచి కూడా నగర వ్యాప్తంగా ఇటు ఈ సామూహిక ప్రార్థనలు అనేవి జరుగుతున్నాయి. సిటీ వ్యాప్తంగా ఇటు రంజాన్ వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఈ మీరా తర్వాత చార్మినార్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ఈ లోపలికి వచ్చేవారు ఏదైతే మీరాలం లోపలికి వచ్చేవారిని అంటే ఈ ప్రార్థనలు పూర్తిగా నగరవ్యాప్తంగా కూడా ఇటు ఈద్గాలతో పాటు మసీదులు కూడా చెప్పచ్చు. సో మొత్తానికి ఇదే అంటే ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా నగర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఈరోజు చాలా వరకు ఏ మతమైనా చాలా వరకు ఏవైతే ప్రార్థన అనంతరం తర్వాత దాన ధర్మాలకు సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఈ ఎక్కువగా మసీదుల దగ్గర కూడా ఎక్కువగా పబ్లిక్ వస్తుంటారు. అంటే బయట నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ పోలీస్ బందోబస్తు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా చెప్పారు. సో ఒకసారి ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఓల్డ్ సిటీతో పాటు సికింద్రాబాద్, తర్వాత పోలీ చౌకీ, తర్వాత మాసప్ ట్యాంకు ఈ ఏరియాలో కూడా ఈరోజు 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు చెప్తున్నారు. ఇక ఈ జూ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర నుంచి తర్వాత హాకీ గ్రౌండ్, తర్వాత మాసప్ ట్యాంక్, తర్వాత ఈ ఏదైతే బహదూర్పుర, కాలపత్తర్, ఈ నవాబ్ సాహెబ్ కుంట, తర్వాత శాస్త్రిపురం, తర్వాత దానం హార్ట్స్, మాసప్ ట్యాంక్, ఈ జంక్షన్, తర్వాత పీటీఐ జంక్షన్ ఈ ఏరియాలో చెప్పారు. సో ఈ ప్రార్థనలు సిటీ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. సో మీరాలం దగ్గర అయితే పూర్తిగా ఇటు ఇప్పటి కొనసాగుతూనే ఉన్నాయి. సో మరికొద్దిసేపు 11:30 ప్రాంతంలో ఈ సామూహిక ప్రార్థనలు ముగిస్తున్న తర్వాత ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి మొత్తానికైతే ఈ మీరా ముస్లిం సోదరులు మాత్రం ఈరోజు ఉదయం మీరాలం ఇక్కడ తమ సామూహిక ప్రార్థనలు అయితే చేస్తున్నారు. సో పోలీసులు ఇటు మధ్యాహ్నం 12 ఖచ్చితంగా మెల్లిగా ఒక్కొక్కరుగా మళ్ళీ బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో పెద్దలతో పాటు తర్వాత ఈ ఏరియాలో ఉన్నటువంటి వారికి సౌకర్యార్థంగా ఇటు మంచినీరు కానీ ఏర్పాటు చేశారు. మరొక గంట పాటు కూడా ఈ సామూహిక ప్రార్థనలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
థ్యాంక్ యూ.